నమస్తే మామ. ఏళ్ళైతే ఫస్ట్ టైం బస్ స్టాప్ ఉంటాయి కదా, అందులోకైతే పోతున్నా. మీకైతే చూపెడతా మరి లోపల ఎట్లుంటుందో. నేను బయట తిరుగుడు కంటే ఇక ఇట్లాంటివి చూపెట్టాలి, నాకు కొద్దిగా ఇష్టం ఎక్కువ. ఇక ఇక్కడ ఉంది కదా, ఇవే రెండు ఇక్కడ కనబడుతున్నాయి కదా మామ, ఇవే రెండు బస్ స్టాప్లు. ఇక ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. మనమైతే ఓపెన్ చేసి లోపట్లోకి పోయితే చూద్దాము. దీనికి లాక్ ఇట్లా వచ్చేసి ఏం లేదు, డైరెక్ట్ ఇట్లా నూకంగా వెళ్ళిపోయింది. ఇక లోపట్లయితే ఇట్లుంది మామ చూడు. లోపట్లయితే గుద్దాలు ఉన్నది, కుసుండాలి అటొకటి ఇటొకటి చైర్ అవుతున్నది. ఇగో ఇక్కడ మొత్తము బస్సుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవుతున్నది, బస్ స్టేషన్ కు సంబంధించింది. మొత్తం ఏసీలు ఉన్నాయి మామ, ఒక రూమ్ గేమ్ తక్కువ కాదు ఇది. రూమ్ ని మించేసి ఉన్నది, చల్లగా ఉన్నది లోపట్లకి అయితే వస్తే. ఇక్కడ చూడండి, రెండు కుర్చీలు అవుతున్నాయి, బయటకైతే చూడొచ్చు మనము. ఒక నైట్ కూడా స్టే చేయొచ్చు, ఇలా పండుకోవచ్చు, ఏం ఏడు లేదు పోయేది లేదు. ఇక ఏడైతే ఒక ఎమర్జెన్సీ డోర్ అవుతున్నది. ఇక్కడ నో ఈటింగ్ ఫర్ డ్రింకింగ్ ఇన్సైడ్. ఎక్కడైతే నో స్మోకింగ్ బోర్డు ఉన్నది, కవర్ కూడా కింద వాడేసిపోయిండు. చూడాలి, ఇట్లా వచ్చినప్పుడు అట్లా అట్లే చూడాలి మామ, చిన్న చిన్నగా. దీనికైతే బయట కావాలి కూడా పెద్ద లాక్ ఏం అవసరం లేదు, కార్డ్ ఏం అవసరం లేదు. ఇక్కడ ఉంది కదా డోర్ది, జస్ట్ ఇలా నూకెత్తమంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఒకసారి బయట వ్యూ అయితే చూడండి, మామూలుగా లేదు, గుద్దాలు ఉన్నాయి మొత్తం వ్యూ. చూడాలి మామ, ఇక మన పని ఉంటాయి కదా మామ, మన పని కూడా మనం చేసుకోవాలి. ఇవన్నీ చూస్తే అట్లనే అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి. ఇక పక్కకి ఇక్కడ సైకిల్ స్టాండ్ అవుతున్నది. ఇక మామ ఇక్కడ సైకిల్ పెట్టుకున్న అయితే సైకిల్ స్టాండ్ అవుతున్నది. ఇక ఇక్కడ మొక్కలు అయితే పెట్టిర్రు, కొత్త కొత్త చిన్నవి. అక్కడైతే పెద్ద మార్కెట్ ఉంది. ఇక అన్ని బిల్డింగ్లే ఇవన్నీ, మొత్తం మినిమం ఉంటుంది. చెట్లు కానీ కట్టింగ్లు కానీ చూడండి, మొత్తం వేరే లెవెల్ ఉన్నది ఇరా. నేనైతే ఇట్లాంటి కట్ చేసుడు కానీ ఇట్లాంటి పెంచుడు కానీ సినిమాలలో చూసినా కానీ లైవ్లో మాత్రం ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇక్కడికి వచ్చిన నుంచి ఇక్కడ చూడండి, కుసుండాలుగా అయితే ఎట్లుందో మంచిగా. చెట్లు ఇక్కడైతే మంచిగా ప్రశాంతంగా ఉన్నది. అక్కడ కూడా కుక్కని తెచ్చి ఆడిపిస్తున్నాడు. బిల్డింగ్లు ఉన్నాయి, బిల్డింగ్ల పైన కూడా చెట్లు ఉన్నాయి. ఎంజాయ్ ఉన్నది మామ, చూడాలి లొకేషన్ అప్పుడప్పుడు. ఇక్కడ చూడండి, కార్లు అవుతున్నది, కార్ ఆపింది. ఇక ఇక్కడైతే ఒకటి పాత చెట్టు కావచ్చు, వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిర్రు. మొత్తం భలే ఉన్నాయి మామ. ఇక ఇక్కడైతే పార్కింగ్ లకోవాలి, కిందికి దారి అవుతుంది. ఇంకా పార్కింగ్ ఇది కూడా ఒక వీడియో ఎత్తా పెద్దది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. క్లీన్ చేయగా ఏటీఎంలు అయితే పెట్టుకున్నాడు. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద ఉన్నాయి. ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది, ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటున్నాడు. మొత్తం ఉండేటి ఏరియాలో మొత్తం ఇట్లాంటి అపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి, మామూలుగా లేవు. మన హైదరాబాద్ కూడా ఏం తక్కువ కాదు వీటిలకు. ఇక పక్కకే బుర్జ్ ఖలీఫా ఉన్నది. ఇంత చూస్తే దగ్గరనే కొడుతున్నాయి కానీ మినిమం 3 కిలోమీటర్ దాకా ఉంటుంది. ఇక్కడ చూడు మామ, ఇగో అక్కడైతే ఒక డెలివరీ బాయ్ తాగున్నాడు. ఇగో మొత్తం కార్లు అయితే ఇక్కడ పార్కింగ్ ఉంది. మొత్తం చూడాలి అయితే మంచిగా ఉన్నాయి కానీ ఏదో తక్కువైనట్టు కొడుతుంది. మొత్తం ఎటు చూసిన అద్దాల మేడలు, వంకర బిల్డింగ్లు, ఇక ఇట్లాంటి కొత్త కొత్త వర్క్ జరుగుతున్నది ఇక్కడ. మొత్తం అట్లనే ఉంటుంది. ఇక ప్రతి ఒక్క బిల్డింగ్ మాత్రం బిల్డింగ్ నంబర్ అయితే ఉంటుంది, అంటే అది ఎంతనో అని. అక్కడైతే చూడండి 6B అన్నది, ఇట్లనే ఉంటుంది నంబర్లు అయితే బిల్డింగ్లకు. మనకి ఇట్లా రోడ్డు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇట్లా దాటాలి అయితే ఇట్లాంటి స్టీల్ది ఉంటుంది, దాన్ని మించుకోవాలి. ఇట్లాంటి పార్కింగ్ బోర్డులు ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా వర్క్ జరుగుతున్నట్టున్నది. మనకైతే ఇక్కడ కూడా ఉన్నది, దాన్ని దాటాలి, ఇట్లా పోవాలి. ఇక్కడ రెస్టారెంట్ ఉన్నది, బయట చీరలు అయితే చూడండి ఎట్లున్నాయో. ఇట్లాంటి కట్టింగ్లు అయితే మామూలుగా వేయలేరు. ఇదంతా ఏమో కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. ఇక్కడ నువ్వు ఎట్టి చూసినా మాత్రం ఇట్లాంటి ఎలక్ట్రిక్ సైకిల్ అయితే కనబడతాయి, చాలా ఉంటాయి ఎలక్ట్రిక్ సైకిల్ మొత్తం. ఇక BMW కార్లు. దుబాయ్ అంటే లగ్జరీ, లగ్జరీ అంటే దుబాయ్. ఇక ఎవరండి బిల్డింగ్ లోపలకైతే ఎంట్రీ ఉన్నది ఇక్కడ. ఈ బిల్డింగ్ లోపల ఉంటుంది అయితే దారి, వాడు మర్చిపోతాడు ఎక్కడి నుంచి వచ్చినట్టు పోయినా అని. ఇప్పుడు ఇంకో దారి ఉంది కదా, లోపట్లోకి వెళ్ళగానే చూడండి ఎట్లున్నదో, మొత్తం పార్కింగే. చూసిర్రా, మొత్తం పార్కింగ్ లోపల. ఇట్లనే ఉంటుంది ఇది మొత్తం. ఇక్కడైతే ఇట్లాంటి ఛార్జింగ్ మళ్ళీ అయితే తిరుగుతారు.
ఇక్కడ సూపర్వైజర్లు కానీ ఇక్కడ మన వర్కింగ్ జరిగితే అట్లాంటి బండ్ల మీద తిరుక్కుంటే చెకింగ్ అయితే చేస్తారు. ఇక్కడ సెలూన్ అవుతున్నది, మొత్తం లైటింగ్ ఎట్లున్నదో సెలూన్ షాపు. ఇక్కడ పక్కకైతే ఇక్కడ గార్డెన్లు అవుతున్నాయి, విట్టలు అన్నీ మంచిగా ఉన్నాయి. అయితే ఇంకా కొత్త వ్లాగులు తీయాలి ట్రై చేస్తున్నా, కానీ టైం దొరుకుతలేదు. మీకు సపోర్ట్ కావాలి, సపోర్ట్ ఉంటే అన్నీ తీయచ్చు.